కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మరి ముఖ్యంగా జగ్గంపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అభిమానులకు అందరికీ కూడా మొట్టమొదటిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు మార్చి 12వ తారీఖున అంటే సరిగ్గా 15 సంవత్సరాల క్రితం మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదే రోజున 2011లో మార్చి 12వ తారీఖున ఇరుపులపాయలో వైఎస్ విజయమ్మ గారు నేతృత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వాన అప్పుడు పార్టీని ఆవిర్భవించడం జరిగింది. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అంటే సుమారు 15 సంవత్సరాల పాటు అంటే ఈరోజు 16 సంవత్సరాలకి అడుగుపెట్టింది. మరి ఈ 16 సంవత్సరాల్లో కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పార్టీని ఏ రకంగా వెళ్ళిందన్నది మనం చూస్తూ ఉన్నాం. మరి ప్రజల మధ్యన తిరిగేటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు గుర్తింపు పొందారు. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా ఆవిర్భవించినటువంటి ఈ పార్టీ మరి రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశీస్సులతో ఈరోజు ఈ పార్టీ మరొక బలమైనటువంటి పటిష్టమైనటువంటి పార్టీగా మరి రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఒక గుర్తింపు పొందినటువంటి పార్టీగా మరి పనిచేస్తూ ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు నిరుపేదల కోసం పేద ప్రజల కోసం పార్టీని పెట్టి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా మరి అన్నీ నెరవేర్చాలి, ప్రజలందరికీ కూడా మనం కార్యక్రమాలు చేయాలనేటువంటి ఏకైక సంకల్పంతో మరి పార్టీని పెట్టి మరి ఆయన సుమారు 3,000 పైగా కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క కష్ట నష్టాలు స్వయంగా చూసి మరి పార్టీ ద్వారా అనేక కార్యక్రమాలు చేయాలనుకుని మరి 2014లో పోటీ చేయడం జరిగింది. మరి అప్పుడు అధికారంలో కొద్దిగా రావడం జరగలేదు. అయినా సరే ఆయన ఎక్కడ కూడా నిరుత్సాహపడకుండా మరి పార్టీ కొత్తదైనా సరే మరి దాదాపుగా 67-65 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తింపు పొందింది. మరి అలాగే ఏ ప్రాంతీయ పార్టీ కూడా ఎక్కడ కూడా రాలేదు, అన్ని స్థానాలు సంపాదించడం కూడా లేదు ఎప్పుడు కూడా. అటువంటిది రాజశేఖర రెడ్డి గారు తనయుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మధ్య నుండి ప్రజలకి నేను చేస్తాను అని హామీ ఇవ్వడంతో నమ్మి మరి ప్రజలందరూ కూడా ఒక చక్కటి అవకాశాన్ని కల్పించారు. కానీ కొద్ది తేడాతో మరి అప్పుడు అధికారంలో కోల్పోవడం జరిగింది. మరి అదే పనిచేసి 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి పనిచేసి మరి 2019లో దాదాపుగా కనీవిని ఎరగని రీతిలో 151 స్థానాలను గెలుపొందారు. దాదాపుగా ఈ 23 పార్లమెంట్ స్థానాలు గెలుపొందారు. ఆ రకంగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019లో అధికారంలోకి వచ్చింది. ప్రజలకు ఆయన ఏదైతే స్వయంగా చూసి పేద ప్రజలు పడుతున్న కష్టాలు అన్ని వర్గాలు అన్ని రకాలుగా కూడా బడుగు బలహీన వర్గాలే కాదు అందరి యొక్క సమస్యలు క్షుణ్ణంగా పరిశీలించిన వ్యక్తిగా 19లో ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే అమలు చేసుకుంటూ వచ్చారు. ప్రజలకు ఏ రకమైన అవసరాలు ఉన్నాయి అన్న ఉద్దేశంతో మహిళలే కాదు విద్యార్థులే కాదు అందరి కోసం బడుగు బలహీన వర్గాల కోసం ఆయన అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. సంక్షేమం అంటే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సంక్షేమం అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి నానుడిని ఈ రాష్ట్రంలో తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మన ఆయన ఆధ్వర్యంలో 5 సంవత్సరాలు కూడా అద్భుతమైనటువంటి పరిపాలన చేయడం జరిగింది. మరి ఆ 5 సంవత్సరాలు కానీ 2 సంవత్సరాలు కరోనా అనేటువంటి మహమ్మారి వల్ల కొద్దిగా ఇబ్బందులు వచ్చినా ఆ 3 సంవత్సరాల్లోని మరి బ్రహ్మాండమైనటువంటి పరిపాలన అందించారు ఆయన. ఆ రకంగా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ కొన్ని లక్షల కోట్ల రూపాయలు సంక్షేమం కోసం ఖర్చు పెట్టినటువంటి వ్యక్తి. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా అయినా సరే మనం 2024లో కొద్ది ఓటమి పాలన జరిగింది. ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసినా ప్రజలు ఒక మామిలో పడ్డారు. కళ్ళబొల్లి మాటలు నమ్మారు, మాయ మాటలు నమ్మారు, అబద్ధాలు నమ్మారు. మా ఇంకా బాగుంటుంది వీళ్ళు వస్తే మన కార్యక్రమం చేస్తూ ఉన్నారు అన్న ఉద్దేశంతో ప్రజలు ఒక చిన్న మరి వారు ఏదో ఒక ఆలోచనతో మరి మనకి వ్యతిరేకంగా ఓట్లేశారు. మరి వారు చూశారు, ఇప్పుడు తెలుస్తూ ఉంది ప్రజలకి. ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతూ ఉంది. వారు ఇచ్చిన హామీలు కానీ వారు ఇచ్చిన మాటలు కానీ ఎక్కడ కూడా అమలు చేయనటువంటి పరిస్థితి. కేవలం అంగు ఆర్భాటాలతోటి ప్రసారం చేసుకునే విధానంతో వారు ఈ పరిపాలన చేయడం జరుగుతోంది ఆ కూటమి ప్రభుత్వం. మరి ఆలకు అన్ని అబద్ధాలతో వాళ్ళు చెప్పిన అబద్ధాలకి హామీలకి వాటి వాగ్దానాలకి ఎక్కడ కూడా పొంతలు లేకుండా ఈరోజు పరిపాలన చేసుకుని వెళ్తూ ఉన్నారు. ప్రజలు గమనించారు. మహిళల దగ్గర నుంచి విద్యార్థులే కాదు అన్ని సంఘాల వారికి కూడా ఇచ్చిన హామీలన్నీ కూడా వారు కొంగులు తొక్కి వారు ఎంచేపు మరి పెద్ద పెద్ద బడాస్వాములకి పెద్ద పెద్ద
బడా వ్యాపారస్తులకే మేలు చేయాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వంగా ఈరోజు రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. తప్పనిసరిగా మరి ఇదేతో మరి ఆయన పార్టీ 2011 నుంచి పెట్టి మధ్యన ఏ రకంగా తిరిగారో ఆయనకు అనుగుణంగా రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అభిమానులు కోట్లాదిగా అన్నట్టు ఉన్నారు. అన్ని రకాల వర్గాల వారు. ప్రధానంగా నిన్నే కాకినాడలో 11వ తారీఖున అద్భుతమైనటువంటి సమావేశం ఎస్సీసీలకు సంబంధించినటువంటి పెట్టడం జరిగింది. మేమందరం కూడా ఆ సమావేశాన్ని పెట్టించుకున్నాం. అక్కడ మరి ఆ ఎస్సీ సంబంధించినటువంటి నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా మాజీ ఉప ముఖ్యమంత్రులు కానీ, మంత్రులు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, వారికి సంబంధించినటువంటి నాయకులు కానీ అనేక మంది వందలాదిగా నిన్న కాకినాడలో అద్భుతంగా మరి ఒక ఎస్సీసీలకు సంబంధించినటువంటి మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. వారందరూ ముక్త కంఠంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే మరి ఎస్సీలు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి నినాదంతో మరి నేను అద్భుతమైనటువంటి ఆ సమావేశం విజయవంతం అవడం జరిగింది. మరి అన్ని వర్గాల వారు మనకి అన్నంటున్నారు. తప్పనిసరిగా ఎవరు నిరుత్సాహపడాల్సిన పని లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సహజంగా అధికారం లేనప్పుడు మనం తొందరగా బయటకు రాలేరు. ఎవరు కూడా 2-3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పడుతుంది. మన అధికారంలో లేవు కదా అటువంటి ఆలోచన ఉంటుంది. కానీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024లో ఓడి మరి నెల రోజుల్లోపే మనం రోడ్డు మీదకి వచ్చి ప్రజల యొక్క సమస్యల్ని అనేక రకాలుగా మరి అధినేత జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అనేక ఉద్యమాలు చేశాం. ఆ ఉద్యమాల వల్ల ఆ ప్రభుత్వం దిగొచ్చి అనేక కార్యక్రమాలు చేపడతా ఉన్నారు ఈరోజు. మరి ఆ రకంగానే ఈరోజు ముందుకెళ్తా ఉన్నాం. మనం ఇంకా 2029 దగ్గర వస్తూ ఉంది. తప్పనిసరిగా ఇదే స్ఫూర్తితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా సమిష్టిగా కృషి చేస్తే ప్రజలు మన పక్షానికి మారుతున్నారు. వాళ్ళు చేయలేదు, కూటమి ప్రభుత్వం మోసగించింది, అబద్ధాలతో మనల్ని మోసగించారు అనేటువంటిది ప్రజల మధ్యకు వచ్చింది. మనం దాన్ని మనకు అనుకూలంగా మార్చుకునే అవకాశం మనకుంది. తప్పనిసరిగా ఇదే స్ఫూర్తితో మరి ముఖ్యంగా జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి 4 మండలాల్లో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలంతా కూడా ఎంతో సమిష్టిగా ప్రతి కార్యక్రమాన్ని కూడా మనం చేసుకుని వెళ్తా ఉన్నాం. ఉదాహరణకు మన గ్రామ కమిటీలు ఏమన్నారు అద్భుతంగా మరి ఈరోజు మరి ఈ ఉభయ గోదావరి జిల్లాలోనే మరి దాదాపుగా 100% కూడా మరి చక్కటి మరి గ్రామ కమిటీలు వేసుకున్నటువంటి నియోజకవర్గంగా జగ్గంపేట గుర్తింపు పొందింది. జగ్గంపేట ద్వారా వేసిన ప్రతి కార్యకర్తకి, ప్రతి ఒక్కరికి కూడా గ్రామ కమిటీలో స్థానం కల్పించాం. అవన్నీ కూడా చక్కగా మనం వారు ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా 100% కూడా మనం ఆ ఫారాలన్నీ ఫిలప్ చేసి ఇచ్చాం. దాని పరంగానే ఈరోజు మన యువకులందరికీ ఈరోజు దానికి సంబంధించిన ఐడి కార్డులు వస్తూ ఉన్నాయి, పార్టీ గుర్తింపు కార్డులు వస్తూ ఉన్నాయి. ఆ రకంగా మరి అందరికీ కూడా రాబోతూ ఉన్నాయి. మరి ఆ రకమైనటువంటి కార్యక్రమాలు మనం చేసుకుని వెళ్తా ఉన్నాం. ఏదైనా ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా మనం పనిచేస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తి ఒక శక్తిగా, మహాశక్తిగా మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తి. ఈయన ఓడించాలంటే మేము ఎవరూ సరిపోం, మన 3-4 కలిస్తేనే కానీ ఆయన ఓడించలేమనేటువంటి భయం పుట్టుకుందంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన ఏ రకంగా, ఆయనకి ప్రజాదరణ ఏ రకంగా ఉందని దానికి నిదర్శనం అదే. 3 పార్టీలు దాదాపుగా 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్పుకుంటారు చంద్రబాబు నాయుడు గారు. 16 సంవత్సరాలు 15 సంవత్సరాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి. నేను ఒక్కడనే సరిపోను, మీరు రెండని మరి కొత్తగా పెట్టిన జనసేన పార్టీని ఆహ్వానించారు. ఆయన్ని కలుపుకున్నారు. మరి జాతీయ పార్టీ అని బీజేపీని కలుపుకున్నారు. ఇంతమంది జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి ఒక వ్యక్తిని, ఒక మహాశక్తిని ఓడించాలంటే మనం కలిసి ఉండాలి అనే ఒక కూటమిగా ఏర్పడి ఈరోజు ఎన్నికలు చేశారు. మనం మాత్రం సింగిల్గానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడం జరిగింది. మరి ఎంత రకమైనటువంటి దమ్ము ఉంటే ఆ కార్యక్రమం చేస్తాం. ఎన్నికల్లో ప్రజల్లోకి వెళ్ళాలంటే ఒక దమ్ము ఉండాలి. ఆయనకి నేను ప్రజాసేవ చేశాను, నాకు ప్రజలు నా పక్షాన ఉంటారనే ఉద్దేశంతో ఏకైక వ్యక్తిగా మన ఎన్నికల్లోకి వెళ్ళాం. అది నిజంగా ఎవరికి ఉండదు ఆ సాహసం. కేంద్ర ప్రభుత్వాల్లో ఉన్నటువంటి, రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఏ ప్రభుత్వానికి, ఏ పార్టీకి కూడా ఉండదు. అది ఈ రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే మరి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ రకమైన గుర్తింపు ఉంది. పెద్ద పార్టీలు 3 మరి ఎదుర్కొనేటువంటి శక్తి మరి జగన్మోహన్ రెడ్డి గారిని భయపడే వారికి ఆ రకంగా ఏర్పడ్డారు. మరి మన ఎవ్వరు కూడా నిరుత్సాహం పని లేదు. ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మన జగ్గంపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన ఇదే స్ఫూర్తితో ఇక ముందు కూడా ప్రతి కార్యక్రమం కూడా జగ్గంపేట నుంచి విజయవంతం చేద్దామని మరొకసారి తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి శుభాకాంక్షలు, అభినందనలు, ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం.